హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మా ఆయన పొద్దున్నే లేచి వంట చేయమన్నాడు. 4 గంటలకు లేపిండు. 4 గంటలకు లేచి వంట చేస్తే, తర్వాత ఏమంటుండు, ఇయాల నేను ఆటోకి పోతలేను. ఇయాల బాక్స్ పెట్టొద్దు. పిల్లలకు గూడా స్కూలుకి పంపిర్రు. తొందరగా స్నానం చేయి. మనం ఒక ప్లేస్‌కి వెళ్దాం అన్నాడు. ఏంటి ఆ ప్లేసు చెప్పంటే, దారిలో మధ్యలోకెళ్ళాక మనం యాదగిరి గుట్టకెళ్తున్నాం ఈరోజు దర్శనానికి అన్నాడు. అయితే యాదగిరిగుట్టకి వెళ్తామంటే నేను ఆగుతానా? నాకెంతో ఇష్టమైన ప్లేస్ అంటే యాదగిరిగుట్టనే. నాకసలు లెక్కనే లేదు ఎన్నిసార్లు వెళ్ళానో దేవుని దగ్గరికి. దారి మధ్యలో అయితే కొన్ని పువ్వులు కనిపించినాయి. అక్కడంటే రేట్ ఎక్కువ ఉంటాయని నేను ఇక్కడనే దారిలో తీసుకున్నాను. ఇది కూడా రాగిరి దగ్గర తీసుకున్నాను. మూర 40 రూపీస్ అన్నాడు. 10 రూపీస్ చేంజ్ లేదంటే 50 రూపీస్ ఇచ్చేసిండు. 50 రూపీస్ ఇచ్చిన. కొంచెం ఎక్కువ కట్ చేసిండు. ఇక్కడ కూడా ఈ పక్కనే కొబ్బరికాయలు కూడా తీసుకున్నా. పైన ఎక్కువ కాస్ట్ ఉంటుందని. ఎప్పుడు వెళ్ళినా నేను ఇక్కడ బయటనే తీసుకుంటాను. పైన తీసుకోను. అదే మీ ఇష్టం. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. మొత్తానికి కొబ్బరికాయలు తీసుకున్నాను. మా చిన్నోడేమో ఏదో ప్యాకెట్ తీసుకున్నాడు. చిప్స్ ప్యాకెట్. ఇక దారి మధ్యలో వెళ్తుంటే రాగిడి దాటినాకనే అదే మీకు అందరు తెలిసే ఉంటుంది గుట్టకెళ్ళిన వాళ్ళందరికీ. ఆ కొండపైన స్వామివారి ఫేసు, ఆ ఆకారం నిజంగా నేను ఇన్నిసార్లు వెళ్ళాను కానీ అప్పుడు అంత ఎవరు గమనించలేదు, ఎవరు చూడలేదు. ఈ మధ్యలోనే ఎక్కువ చూపిస్తున్నారు కదా వీడియోలో అయినా. చాలామంది చెప్తున్నారు. చాలామంది ఇక్కడ ఆగి ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. చూడండి నా వెనక కనిపిస్తుంది కదా రైట్ సైడ్. అసలు సేమ్ స్వామివారి ఫేసు, ఆ కిరీటమైన ఫేసు, ముక్కు, అవన్నీ సేమ్ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నిజంగా మళ్ళీ అటు సైడ్ వెళ్తే అవన్నీ ఏం కనపడవు. ఇటు సైడ్ ఉంటేనే కనిపిస్తాయి. నిజంగా దేవునికి అలా చూస్తుంటే నాకు ఇప్పటి నుంచే హ్యాపీగా ఉంది. పైకి వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకోవాలని. నిజంగా ఇక్కడ దారి మధ్యలో అయితే రాగి చెరువు దగ్గర ఆగినాం. ఈ కొండలు పైన ఆకాశం మొబ్బైతుంది, వర్షం వచ్చేలా ఉంది. నిజంగా ఆ నీళ్ళు చూడండి ఇలా ఇలా జలపాతం లెక్క ఎంత బాగున్నాయి కదా. మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఎప్పుడో ఒకసారి మన ఫ్యామిలీతోటి ఇలా దేవుని దగ్గరికైనా ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళినప్పుడు నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నది. పని ఎప్పుడైనా ఉండేదేనండి. మీరు కూడా మీ ఫ్యామిలీతోటి ఇలానే దేవుని దగ్గరికైనా ఎక్కడైనా అకేషన్కి వెళ్ళండి. నిజంగా ఎంత బాగుంటుందో. ఊరికే తిరగమని అనట్లేదు, ఎప్పుడో ఒకసారి. మొత్తానికి మా చిన్నోనికి అయితే ఫోన్ ఇచ్చిండు మా హస్బెండ్. వీడియో తీయమంటుండు. అంటే గుట్టకి వెంటర్ అయినాం కదా, అందుకే వీడియో తీయమంటుండు. ఇదైతే దేవుని పాదాలండి. అంటే మనం మెట్ల మీదకి వెళ్ళి ఏమైనా మొక్కుబడి ఉంటే నడుచుకుంటూ ఎక్కాలంటే ఇటు సైడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అటు చాలా దూరం ఉంటుంది వెనుకకు. బస్ స్టాప్కి వెళ్ళి, కొత్త బస్ స్టాప్కి వెళ్ళి మనం పైకి నడుచుకుంటూ ఎక్కాలంటే ఇక్కడ నుంచే ఎక్కాలి. మెట్లు ఇటు సైడే ఉంటుంది. ఇది అటు సైడు పైకి, ఈ కొండపైకి వెళ్తున్నాయి బస్సులు అన్నట్టు. చాలామంది ఉన్నారు జనము. మేమైతే దారి మధ్యలో వచ్చినాక మా ఆయన అన్నాడు అన్నట్టు, నేను గుండు తీయించుకుంటాను అన్నాడు. అయితే నేను ఫస్ట్ ఇంటి దగ్గర అనుకోలేదు. ఇక్కడికి వచ్చాక అన్నాడు గుండు. ఇదే ఫస్ట్ టైం కాదు మా ఆయనకు. దీంతో ఒక 9-10 టైమ్స్ అయినాయి. ఇప్పుడు నా హెయిర్ కూడా చిన్నగా ఉంది కదా, నేను కూడా గుట్ట దగ్గరనే తీయించుకున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తే 3 ఇయర్స్ అవుతుంది అన్నట్టు నేను గుండు తీయించుకొని. గుండు పైన తీయరండి, కిందనే తీయించుకోవాలి మనం. గోశాలం అని ఉంటుంది కింద. కొత్త బస్ స్టాప్ దాటి వెళ్ళినాక ఇక్కడ గోశాలం అని ఉంటుంది. మనం కింద గుండు తీయించుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడైతే మా చిన్నోళ్ళేమో గుండు తీయించుకోకముందు గుండం చూస్తాం, స్నానం చేసేది కనోరి ఉంటుంది కదా, మేము కనోరి అంటాం, మీరేమంటారో మాకు తెలియదు. అది స్నానం చేసేది గుండం ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళంటే తీసుకెళ్తుండే మా ఆయన. కాలు కడుక్కోపో, వెళ్ళరా, ఎల్లు ఎల్లురా, ఎల్లు, ఏం కాదు, ఎల్లు, కాలు కడుక్కోపో, పైకి అనుకో. మైక్లో ఏం చెప్తున్నారంటే, స్నానం చేస్తాం కదా మనం దర్శనానికి వెళ్ళే ముందు, వాటర్ గలీజ్ చేయొద్దు, అన్నీ ఏది పడితే అది లోపలి వేయొద్దు, గలీజ్ చేయొద్దని మైక్లో చెప్తున్నారు. కొంతమంది చేస్తారు, అందుకే వాళ్ళు అలా చెప్తున్నట్టున్నారు. నిజంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటివి చేయొద్దు, పవిత్రంగానే ఉండాలి. మా వాళ్ళకేమో ఇంటికాడ టిఫిన్ చేయమంటే తినలేదు, పొద్దున్నే కదా పిల్లలు తినలేదు. ఇక్కడికి వస్తేమో 50 రూపీస్ ప్లేట్ అంట. ఒక ప్లేట్ తీసుకున్న టోకెన్ ఇచ్చింది. ఆ టోకెన్ ఇస్తే టిఫిన్ వేస్తున్నాడు.
ఇక మొత్తానికి ఇడ్లీ తీసుకున్నారు. ఇక ఇద్దరు తింటున్నారు. వీళ్ళు తింటున్నప్పుడు కూడా గొడవ పడతారండి. వాడేమో చేయి మీద చట్నీ పడ్డదంటాడు. అగో చూడు చేయి మీద చట్నీ పడ్డదంట. తీ అంటుండు మా పెద్దోన్ని. మా చిన్నోని అల్లరి అంతే. వాడిని భరించడం కష్టం. ఇక వాడంతే. ఇక మా ఆయన కొద్దిసేపు సెల్ చూస్తాడు వాళ్ళు తినే వరకు. నేను వీడియోస్ తీసుకుంటున్నాను. మొత్తానికి గుండు తీయించుకునే దగ్గరకొచ్చేసామండి. ఇక్కడ 50 రూపీస్ టికెట్. ఒక బ్లేడ్ ఇస్తాడు, టికెట్ ఇస్తాడు. దాని మీద నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తీసుకొని మనం ఆ నెంబర్ ఉన్న మనిషి దగ్గరికెళ్ళాలి. ఇక్కడికొస్తే తలకాయ మొత్తం తడుపుకోరమ్మన్నాడు. ఇక మొత్తం తలకాయ మొత్తం తడుపుకొని, మొత్తం గడ్డము, తలకాయ అన్నీ తడుపుకున్నాక గుండు తీయడం. ఈ చిన్న పాప అండి చాలా ఏడుస్తుంది గుండు తీయించుకుంటుంటే. చుట్టూ చాలా మంది ఉన్నారు. కాకపోతే కనిపిస్తలేరు. నేను ఎవరికీ తీయలేదు. పాపకు మాత్రమే తీశాను. మొత్తానికి గుండు తీయించుకున్నాం. ఇప్పుడు దర్శనానికెళ్ళాలి పైకి. నేను 2 కొబ్బరికాయలు తెచ్చాను గదా! ఇక్కడ కింద ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుండం పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ ఒక చాలామంది ఇక్కడ దర్శించుకుంటున్నారు ఆంజనేయ స్వామికి. నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ ఇక్కడ కొట్టాను. ఒక కొబ్బరికాయ పైన కొడదామని తీసుకున్నాను. మొత్తానికి బస్ ఎక్కేసామండి. పైకి వెళ్తున్నాం కొండపైకి. అంటే కొండపైకి ఫ్రీనే మనకు బస్సు. అంటే మగవాళ్ళకు ఫ్రీయే, ఆడవాళ్ళకు ఫ్రీయే. నిజంగా చూడండి ఇట్లా తిరిగి, ఇట్లా తిరిగి, ఇట్లా తిరిగి వెళ్తుంది. అసలు వ్యూ మాత్రం వర్షం వచ్చేలా ఉంది. ఎంత బాగుందో నాకైతే మస్తుగా నచ్చింది. ఇక జనాలు చాలా మంది ఉన్నారండి అసలు. ఇక్కడ బస్సు దిగే దగ్గర బస్ స్టాప్లో పైన పోలీస్ అతను ఉన్నాడు. ఎందుకంటే జనాలు పైకి ఎక్కనిస్తలేరు, కింద దిగనిస్తలేరు. అందుకని మేము ఎప్పుడు ఉచిత దర్శనానికి వెళ్తామండి. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. బయటికి వచ్చేసినాం. ఇప్పుడైతే బయటికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు లడ్డూలు ప్రసాదాలు తీసుకోవాలన్నట్టు చాలామంది ఇక్కడ. నాకు ఎప్పుడు వచ్చినా అంతమంది కనపడదు. ఈసారి కొత్త జంటలు, పెళ్ళి అయిన వాళ్ళు, అంటే మేము వెళ్ళిన రోజు ఈరోజు చాలామందికి పెళ్ళి. ఇక్కడ లడ్డూలు తీసుకోవాలి. ఇక్కడ టికెట్ ఇస్తాడు. ఈ టికెట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళాలి. మేము ఏం కవర్ తీసుకురాలేదు బ్యాగ్. అందుకే మా ఆయన కవర్ తీసుకుంటున్నాడు. అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఆ టికెట్ ఇస్తే మనకు ఆ టికెట్లో ఉన్న ఐటమ్స్ మనకి ఇస్తాడు అన్నట్టు. నేను 5 లడ్డులు 5 పులిహోర తీసుకున్నాను. వచ్చేసి 250 అయింది అన్నట్టు. పులిహోర ఏమో 20 రూపీస్, ఒక ప్యాకెట్ లడ్డు 30 రూపీస్. మొత్తానికి అయితే తీసుకున్నాను. తొందరగా తీసుకో అంటుండు. బంద్ చేసాను. మేము బయటికి వచ్చేసినాం. మేము మొత్తానికి దర్శనం అయిపోయింది. ప్రసాదాలు తీసుకున్నాం. కిందికి దిగుతున్నాం అన్నట్టు నడుచుకుంటాం. మళ్ళీ బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కాలి. మళ్ళీ బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కాలి. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా నాకు యాదగిరి గుట్టకి ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంది. దేవుడు అంత ఇది అన్నట్టు నాకు. మొత్తానికి మళ్ళీ బస్ స్టాప్కి వచ్చేసినాం. బాయ్ అండి, ఉంటా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఊరికి వెళ్ళిపోకండి.